నా పేరు అమరేందర్ రెడ్డి, కారువంగ గ్రామం, తెలకపల్లి మండల్, నార్కల్ డిస్టిక్. నేను కాంగ్రెస్ పార్టీకెళ్ళా సర్పంచ్కి పోటీ చేస్తున్నా. నామినేషన్ వేయడం జరిగింది. ఊర్లో ప్రచారానికి పోతున్నాం. పోతుంటే మంది తన స్పందన బాగానే ఉంది. గత పాలనలోనే గత పాలకులు చేసిన పనులు ఉన్నాయి, ఇప్పుడు చేసే పనులు కూడా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇప్పుడు 2 ఏళ్లలో వీళ్ళు చేసిన హామీలు ఎన్ని ఉన్నాయి అనేది అందరికి తెలుస్తూనే ఉంది. బస్సులు ఫ్రీ కానీ, సిలిండర్ కానీ, ఇంటి కరెంటు బిల్లులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏది మన రుణమాఫీలు కానీ అన్నీ ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చిన ఇంకా ఉన్నాయి ఎన్నో పథకాలకు. ఇప్పుడు ఇచ్చినవే ఇన్ని ఉన్నాయి. వాళ్ళు చేస్తే అలా గత పాలనలోనే చేసినాయి. వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్లో 1-2 కంటే ఎక్కువ చేయలేదు. ఏ ఇంటికి పోయినా వాళ్ళని ఇట్లా చేసినవే ఉండవి. సీసీ రోడ్లు కానీ, ఊళ్ళో అది కానీ మాకు మా సారు రాజేష్ రెడ్డి సార్ గారు 2 సంవత్సరాలు అయిందో ఇప్పటికి వచ్చి. ఆ సారు ఎట్లా వచ్చినప్పటి నుండి అయినా కానీ ఎవరికి ఏ ఆపద అయినా కానీ, హాస్పిటల్ కానీ, ఏడ కానీ, ఏ రాత్రి 12 గంటలకు లేపినా కానీ లేచి పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఇయ్యాలనే మేము చూస్తున్నాము. గత 30 ఏళ్ల నుంచి కూడా దామోదర్ రెడ్డి సార్ ఎన్నిసార్లు ఓడిపోయినా మందికి సేవ చేసుకుంటూనే పోయిండు. కాబట్టి ఇవాళ వాళ్ళకు ఎందుకంటే పలాని ఒక్క మనిషికి ఇంత చీమగా ఉడక కొట్టని అని వాళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు అదే వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితిలో వాళ్ళకి అట్లా వచ్చింది అవకాశము. ఆ అవకాశాన్ని కూడా మా రాజేష్ రెడ్డి సార్ గారు వినియోగించుకుంటున్నాడు. ఆ సారుతో పాటు ఈ సారు కూడా అంత మంచిగా పనులు చేస్తున్నాడు. నేను కూడా ఇప్పుడు అడిగిన ఎన్నిసార్లు అడిగినా కానీ ఏదైనా ఇస్తాం. మొన్న 20 ఇండ్లు వచ్చినాయి. నా ఊరికి 20 చాలం సార్, ఇంకా 35 కావాలా, ఎన్ని కావాలంటే 35 ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇవి కూడా సరిపోవు సార్ అంటే ఇంకా 35 కానీ నేను ఇస్తా, కట్టేటోళ్ళు ఉంటే ఆ ధీమా నేను ఇస్తుండా. ఇప్పుడు డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయ్యేది కాదు. గత ఎన్ని దినాలు ఉన్నా ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఇండ్లది కానీ, రేషన్ కార్డు కానీ, అన్ని కానీ. అందుకొరకు ఇవి ఏమున్నా నేను ఇవన్నీకి నేను రెడీగా ఉన్నా. మీరు పని చేయండి, చేపియండి, మందికి చెప్పండి, ఊర్లోకి వెళ్ళి అందరికి ఇవి చేయండి అన్నాడు. మహిళా సంఘాలకు వడ్డీలు మాఫీ, ప్లస్ మాకు ఇంతకుముందు వాన వస్తే ఇట్లా కరెంటు పోయేది, గాలి వస్తే కరెంటు పోయేది. సార్ మా ఊరి కరెంట్ లేదు, ఏదో శెల్కల్లోకి ఇస్తే ఆ శెల్కల్లో వైర్ తెగిపడ్డా కానీ కరెంట్ రాకపోయేది. మాకు 24 గంటల కరెంట్ ఇవ్వండి సార్ అంటే, ఇప్పుడు వచ్చిన రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చినాక ఈ 2 ఏళ్లలో 24 గంటల కరెంటు చేసిండు మా ఊరికి, కారువంగకు. అందుకొరకు మొన్న ఉడకనే అడిగితే 40 లక్షల సీసీ రోడ్లు పెట్టిండు, డ్రైనేజీలు పెడుతుండు. ఇప్పుడు మళ్ళీ ఒక 40 లక్షలు ఇవ్వండి సార్ అని నిన్న ఎస్టిమేషన్ వేయించిన. ఎన్ని కానీ 1 కోటి రూపాయలు మా ఊళ్ళో సీసీ రోడ్లు పెట్టినా కానీ మాకు తక్కువనే సార్ అని చెప్పిన. మరి ఇన్ని అడుగుతున్నావు, గత పాలనలోనే వాళ్ళు ఏం చేసారు, మరి రైతులకు తెలియదా అంటే మనం చేస్తుంటే తెలుస్తుంటది సార్ వాళ్ళకు కూడా. వాళ్ళు ఎన్ని పనులు చేసారో మనం ఎన్ని పనులు చేస్తామో చేసి చూపిద్దాం సార్ ఇప్పుడు కూడా అని చెప్పిన. సరే అదే ఉద్దేశంతోనే చెయ్యండి, నేను ఇయ్యనిక రెడీగా ఉండా అని చెప్పి మా సార్ చెప్పడం జరిగింది. వాళ్ళ అందుబాటులో మేము నడుస్తున్నాము. వాళ్ళలాగానే మాకు ఊళ్ళో స్పందన కూడా మంది బాగుంది. వస్తే ఈ వ్యక్తులు ఇట్లా చేస్తారు, ఆ సారు ఎట్లా వచ్చినా మేము కూడా అట్లా వస్తామా అనే చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా ఇది మాత్రం మాకు ఉంది. ఆ ధీమాతోనే మేము తిరుగుతున్నాం ఊళ్ళో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా చేస్తున్నాడు. ఆ హామీలు ఇచ్చిన వీళ్ళు హామీలు అని వాళ్ళని బదనాం చేసేది ఒక్కటే. ఇప్పుడు ఊళ్ళో ప్రచారం ఏం చేస్తారు, బస్సులు బంద్ చేస్తారు అంటే మంది తన చేస్తారు. ఇచ్చింది ఎందుకు బంద్ చేస్తారు, ఇయ్యంది ఉంటే ఇస్తారు కానీ ఇచ్చినవి ఎందుకు బంద్ చేస్తారు. వీళ్ళు చేసే ప్రచారం అట్లుండయి. వాళ్ళు దళిత బంధువులు అన్నారు, 2 ఎకరాలు అన్నారు, ఏమి ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి లేవు అమల్లా. ఇప్పుడు మేము 2 ఏళ్ళలోనే ఇన్ని అమలు చేసి చూపించినాం అని చెప్పడం జరుగుతుంది. అందుకొరకు వాళ్ళకి ఏంటంటే ఒకటే ఉంది, ఇంకా వీళ్ళు ఇవి చేస్తున్నారు, మేము రాము ముందలకి, ఏదో వాళ్ళకి అడ్డం పెట్టాలి. ఇది బంద్ చేస్తే పోతుంది, అది బంద్ చేస్తే పోతుంది, ఇది వీకేస్తారు, అది వీకేస్తారు అనేది. మా ఊర్లో కూడా మేమేమనుకుంటున్నాం అంటే ఊళ్ళో ఏడ మోరీలు కానీ రోడ్డు లేకుండా కానీ ఉండాలని మాకుంది. అన్ని రోడ్లు చేయాలి, మోరీలు చేయాలి, డ్రైనేజీలు చేయాలి. ఊరు డెవలప్మెంట్ కొరకు గ్రామ పంచాయతీ ఉంది, ఒక గ్రామ పంచాయతీ కట్టుకోవాలి. మా సార్తో అన్ని చేసినాం. మా ఊర్లో ఏది ఉన్నా కానీ మా ఈడ ఒకటి కాలువ ఉంది, కొన్ని ఏళ్ళ నుండి ఎన్నట్టు చేయలే సార్. ఆ కాలువ కూడా మాకు ఇవ్వండి సార్, ఊర్లో ఇబ్బంది అవుతుంది, నడువుల్లో పాములు వస్తున్నాయని రోజు వాట్సాప్లో వింటున్నాం మేము. అవన్నీ సార్కు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సరే ఏదున్నా మీరు ఎస్టిమేషన్ వేపియండి,
తను ఎంత అవుతుందో చూద్దాం, మనం చేసిన కాడ చేద్దాం, ఆ నుండి చేపిద్దాం, ముఖ్యమంత్రి తనకి వెళ్దాం అడుగుదాం అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ఊళ్ళకి పోయి రైతులను అడగడానికి అలా అడుగుతున్నాం. రైతులు మంచి స్పందన ఉంది మాకు. ఖచ్చితంగా 100% నువ్వే వస్తావు పో అని రైతులు చెప్పడం జరిగింది. వాళ్ళ హామీలతోనే నేను మీ ఆశీర్వాదం నాకుంటే నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పడం జరుగుతుంది. అదే ప్రచారం మేము చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. రైతులే దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు. ఎందుకంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో, వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు సార్ కార్బంగా జంగేయను మార్కెట్ వచ్చాను నేను. రైతులకున్న కష్టాలు ఎవరికి లేవు. రైతులకు ఎప్పుడు కష్టాలు, ఏడు కాలం పోయింది కాబట్టి ప్రభుత్వం ఇది అంటే ఏం చేస్తాం, రాజ్యం అంతా పోయింది, మనకు పోయింది. ఇప్పుడు ఆ పార్టీ వినా ఏం చేస్తారంటే వాళ్ళు చేతనన్న కాడికి వాళ్ళు సాయం చేస్తారు. అవన్నీ ఏం చేస్తారంటే ఇదోటి అదోటి చెప్పి మాయమాటలు చెప్పి, ఇప్పుడు కేసీఆర్ అల్లుడు వస్తే బెడ్రూమ్ కట్టిస్తా అది కట్టిస్తా అని ఆయన హామీలు చెప్పిండు. ఒక్క ఇల్లు వేయలేదు, ఒక కథ వేయలేదు. ఇప్పుడు ఏంది, మనం ఇల్లు ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేనితోటి మాయమాటలు అన్ని మాయమాటలు చెప్తున్నాడు. ఆయన బిడ్డనే ఆమె పక్కకి వెళ్ళిపోయింది, వాళ్ళ కుటుంబంలోనే పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళు మంచోళ్ళు అయితే ఆమె ఎందుకో. అందు నుంచి దయచేసి ఇవాళ బ్రహ్మాండంగా మన ముఖ్యమంత్రి ఎంత పోరాటం చేస్తున్నాడంటే జనం కోసానికి పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం చూసి ఇవాళ ఆయన ఎంత ఊరు చిన్న పల్లెలకు గెలిచి ఇవాళ జిల్లాల మన నార్కన్ జిల్లాల మనకు గెలిచి నాయకుడు, గొప్ప నాయకుడు. అందు నుంచి ఆయన మాట మేము తీసేది లేదు. ఎమ్మెల్యే గారు మా నార్కన్ ఎమ్మెల్యే కూడా పిలుపులా ఇప్పుడు ఏ ఆపద కానీ ఏ సంపద కానీ ఇట్లా ఫోన్ చేస్తే, డాక్టర్లకు ఫోన్ చేస్తే, నిమ్స్ కానీ ఇది పట్నంలో గాంధీకి కానీ ఇట్లా ఎవరికంటే ఆయనకి సాయం అయినా ఎమ్మెల్యే గారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మేము కూడా ఆయన నడుస్తున్నాం, ఆయన మేము నడుస్తున్నాం. ఇవాళ జనానికి మా ఎంబడి, ఎందుకంటే జనం ఎక్కడ చూసి పనిచేస్తున్నడికనే ఉంటారు. కానీ ఇవాళ రేపు ఏంటంటే వాడు ఏం చేయడం అనే రకం అయితే కాదు. మనం ఎంత దూరం అయినా తీసుకొని పోతున్నాం. ఇప్పుడు ఇండ్లు 35 ఇండ్లు పెట్టాం. ఇప్పుడు కూడా మళ్ళా కట్టుకునే వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టడానికి ఉన్నాం. మళ్ళా సీసీ వాళ్ళకు ₹1 కోటి అడిగినాం. మా ఊరు పెద్ద ఊరు, మా ₹1 కోటి అయితే సరిపోతాయి. ఎందుకంటే నీవు మాకు అండగా ఉన్న ఊరు పెద్దది కాబట్టి అని అది కూడా అమలు చేయనికుంది. ఇంకా రాంగ సీసీ రోడ్లు కానీ ఇప్పుడు ఇక్కడ ఊరంచన కాలువ నేను పటేల్ వాళ్ళని జోలికొచ్చి ఇది జంబు ఉట్టి అన్ని పాములు పోతున్నాయి. అయితే దాన్ని లోపల సిమెంట్ వేసి మీద చీకుతోని కట్టి 4 లోతు కట్టి దాన్ని బ్రహ్మాండంగా నీళ్ళన్ని కిందికి పోయి ఆ కింది వాళ్ళకు నీరు పడుతుంది. ఆ నీరు పడకుండా మా ఎమ్మెల్యే గారు మీరు ఎంతనో ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మొన్న 70 లక్షలు వేసిండు. 70 లక్షలు కాదు అని పెద్ద మంచి ఉండి ₹1 కోటి అయితే పని అవుతుంది. దానికి ఎన్ని ఉన్నాయి, 5 కల్మెట్లు ఉన్నాయి, 5 తీయాలి. కొంతమంది సొంతం డబ్బులు పెట్టి వేసుకున్నారు. అవన్నీ మనం ముంగల్కి అడిగి మనం పని చేయాలని మేమందరం మా కార్యకర్తలు కానీ మేము కానీ మాట తప్పకుండా పనిచేయాలి. వాళ్ళు కూడా కార్యకర్తలకు తిరిగిన వాళ్ళకు కూడా మనం పనిచేయాలి, ఊళ్ళో కూడా మనం పనిచేయాలి. అన్ని రంగాలకు కూడా ఇద్దాం. ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి, ఇంకా వస్తాయి. ఇప్పుడు బస్సులు వద్దంటే ఇంకా బస్సులు ఎక్కువ వేస్తున్నాడు. జిల్లాలకు రేషన్ కార్డు 200 కార్డులు తెచ్చినాం. ఇలా మా ఊళ్ళో 4 ఏళ్ళు ఉన్నా కూడా రేషన్ కార్డు రాలేదు, 10 ఏళ్ళ నుంచి రాలే. ఇలా పెళ్లి పిల్లలకు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి పైసలు లక్ష్యం అంటారు కదా, అవి కూడా ఇస్తున్నారు. అన్ని రకాల ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంకికి జరిగే సమస్య లేదు, మేము కూడా ఎంకికి జరిగే సమస్య లేదు. పటేల్ గెలిపిస్తున్నాం, మా ఎమ్మెల్యే దానికోసం పని చేపిస్తున్నాం. మా కార్యకర్తలు ఎంబడి బాగున్నారు, పని చేస్తున్నారు. నమస్కారం సార్.